టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ టీడీపీల కొదమ సింహాల్లా తలపడుతున్నాయి. తుని మున్సిపాలిటీలో ప్రస్తుతం 28 మంది కౌన్సిలర్లో 18 మంది వైసీపీతో ఉన్నారు. 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే మరో 5 మద్దతు కావాల్సిందే. వైసీపీతో 18 మందిలో 5 వీరితో టచ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. పట్టు కోల్పోకుండా ఉండాలని వైసీపీ భావిస్తోంది. ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. సోమవారం నాడు తుని పట్టణంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ టీడీపీల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో నేటికి వాయిదా వేశారు. అల్లర్లు నేపథ్యంలో సెక్షన్ 144 సెక్షన్ అమలు చేశారు. నేడు కూడా అదే టెన్షన్ కొనసాగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నాలైతే చేస్తోంది. తుని వైస్ చైర్మన్ ఎన్నికని సజావుగా జరిపించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రస్తుతం ఏం జరుగుతోందోననే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. టీడీపీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే మరో 5 మద్దతు కావాల్సింది. వైసీపీతో 18 మందిలో వీరిలో 5 మంది టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎన్నికల హాల్లో కూర్చొని ఉండగా 11:15 సమయం అవుతున్నప్పటికీ వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒక్కరు కూడా మున్సిపాలిటీ కార్యాలయంలోకి రాలేదు. ఎన్నికల దృష్ట్యా తుని పట్టణంలో ట్రాఫిక్లు తీవ్ర ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ ను మళ్లించారు. ఇరు పార్టీ నాయకులు ఆయా గ్రామాల నుంచి రాకుండా పాకిరావుపేట తుని, తొండంగి తుని ప్రధాన రహదారిలో పోలీసు భద్రతను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలు మాత్రమే వెళ్లనిస్తున్నారు. ఇరు పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను తుని పట్టణంలోనికి అనుమతించట్లేదు.